ఎరుకుల వృత్తిదారులకు 7 గంటల చొప్పున భూమిని కేటాయించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెంసారం తిరుపతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఫిలిం భవన్ లో ఉత్తర తెలంగాణ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆది నుండి ఎరుకల సామాజిక వర్గం అత్యంత వెనుకబడే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గంలోని నిరుద్యోగులకు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, పందుల పెంపకందారులకు నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 6 లక్షల ఎరుకల జనాభా కలిగి ఉన్న జనాభా గురించి ఏ రాజకీయ పార్టీలు కూడా పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే ఎరుకల కులస్తులు అట్టడుగు స్థాయిలో ఉన్నారో వారి కోసము ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతటి వరకు దాని గురించి మాట్లాడిన పాపం లేదు. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న ఎరుకల ప్రజల కోసము కేవలం మాది ఒకే ఒక డిమాండ్, పందుల పెంపకదారుల కోసం ప్రతి ఒక్క కుటుంబానికి 7 గుంటల భూమి స్థలం ఇచ్చినట్టయితే ఎరుకల కులస్తులను ఆదుకున్నట్టయితుందని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వివిధ శాఖలు చాలా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి, కనీసం ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏదైతే పందుల పెంపకం ఏదైతే ఉందో దాన్ని శాస్త్రీయ పద్ధతిలో ప్రభుత్వమే ప్రత్యేకంగా శిక్షణించి దానికి నిధులు కేటాయించి వారి శాస్త్రీయ పద్ధతిలో పెంచినట్టయితే ఎరుకల కుటుంబాలు బాగుంటాయి. ఏదైతే వారి స్థితిగతులు కేవలము మురికి కాలువలు నివసిస్తున్నారు, ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నది, వారి ఆవేదన చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎరుకల స్థితిగతులపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.